ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్స్ నిరూపకాన్ని మనం డెట్ కట్టేటప్పుడు ఎక్స్ ముందు ఉన్నటువంటి కోఫిషియంట్ ని తీసుకుంటాం. సో ఎక్స్ కోఫిషియంట్ 2, ఇక్కడ వై ముందు ఏంటి లేదంటే 1 ఉన్నట్టు. సో 1, ఇక్కడ జెడ్ టర్మ్ అనేది అసలు లేదు కాబట్టి దాని కోఫిషియంట్ లేదు కాబట్టి 0. కాన్స్టెంట్ వచ్చేసి 4. అదే విధంగా మిగతా లైన్స్ యొక్క కోఫిషియంట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసాం. సో దీనికి డెట్ కట్టాలంటే డెట్ ఎప్పుడు కూడా 3/3 మ్యాట్రిక్స్ లో ఉంటదమ్మా. సో ఏదైనా ఒక లైన్ లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ ని 0 చేసినట్లయితే అది 3/3 మ్యాట్రిక్స్ లోకి మారుతుంది. సో దీన్ని నేను ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి R2 నుంచి R1 తీసేసి అది R2 లో సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నా. చూడండి, R2 మైనస్ R1 అంటే R1 నుంచి R2ని తీసివేసి R2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే R1 వచ్చేసి అదే విధంగా ఉంటుంది. R1 చూడండి ఇక్కడ ఏముందో చూడండి, ఇది రో 1, రో 2, రో 3, రో 4. R1 2 1 0 -4 ఉంది. అందులో ఎలాంటి మార్పు లేదు కాబట్టి 2 1 0 -4. సో ఇప్పుడు R2 నుంచి R1 తీసేసి ఆ వచ్చిన విలువను R2 లో వేయాలి అని ఇక్కడ రాసాం. సో R2 ఇప్పుడు ఇక్కడ రాసే R2 ఏదైతే ఉందో ఆల్రెడీ మనకు ముందున్న R2 నుంచి R1 తీయడం. చూడండి, ఇక్కడ R2 ఇది 0 నుంచి 2 తీస్తే 0 - 2 = -2. 1 - 1 = 0. చూడండి, 0 - 2 = -2. 1 - 1 = 0. నెక్స్ట్ 2 - 0 2. 2 - 0 2. నెక్స్ట్ 0 - 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +4. మిగతా రిమైనింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ లైన్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా రాసేస్తామమ్మా. 1 0 -3 ఇది +3. 1 0 3 -4. అదేవిధంగా రో 4 ఒకసారి చూడండి, 2 0 చూడండి, రో 4 2 0 4 -7 4 -7. సో ఏం చేయలేదు, వాడిచ్చినటువంటి లైన్స్ ని డెట్ కట్టడం కొరకు XYZ మరియు కోఫిషియంట్లని కాన్స్టెంట్ టర్మ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మ్యాట్రిక్స్ లో 4/4 మ్యాట్రిక్స్ లో రాసాం. సో 4/4 మ్యాట్రిక్స్ ని 3/3 మ్యాట్రిక్స్ గా చేంజ్ చేయాలంటే ఒక స్ట్రైట్ లైన్ కానీ ఒక వెర్టికల్ లైన్ కానీ 0 చేయాలి. సో నేనేం చేశానంటే మనం తీసుకున్న దాంట్లో R2 నుంచి R1 చేసి ఆ వచ్చిన విలువని R2 లో సబ్స్టిట్యూట్ చేసా. ఇదిగో ఈ లైను. సో ముందు ఇది R1, పాత R2 ఉండేది, అది ఇందులో నుంచి తీసేసి ఆ వచ్చిన విలువ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసా. మిగతా రోస్ ఏం చేంజ్ అవ్వాలా. ఇక్కడ చూడండి, 3/3 మ్యాట్రిక్స్ లో ఈ లైన్ 0s అయ్యి అంటే ఈ స్ట్రైట్ లైను ఈ వెర్టికల్ లైను తీసేస్తే మనకేం మిగులుతుందంటే 3/3 మ్యాట్రిక్స్. ఇది వెర్టికల్ లైను ఈ స్ట్రైట్ లైన్ తీసేసా. అప్పుడు ఈ లైను ఈ లైను ఈ లైను మిగులుతుంది. సో ఈ లైన్ వచ్చేసి 2 1 2. ఈ లైన్ వచ్చేసి 2 3 4. ఈ లైన్ వచ్చేసి 4 -4 -7. సో మనకి మ్యాట్రిక్ 3/3 మ్యాట్రిక్ రూపంలోకి మారిపోయింది. సో దీన్ని డెట్ కట్టినట్లయితే చూడండి, మీకు ఇదివరకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పా, ఏదైనా ఒక టర్మ్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నేను 2ని చేస్తున్నప్పుడు 2 యొక్క స్ట్రైట్ లైన్ ని 2 యొక్క వెర్టికల్ లైన్స్ రెండు, ఈ స్ట్రైట్ లైన్ ఈ వెర్టికల్ లైన్స్ ని క్లోజ్ చేసి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో చూడండి, -2 ఇంటూ -2. ఈ -2 చేస్తున్నప్పుడు 3 ఏళ్ళు 21 -21 మైనస్ ఆఫ్ మైనస్ +4 4 4 16 అంటే -21 + 16. నెక్స్ట్
రెండోది ఏముంది 2 ఉంది 2తో చేసేటప్పుడు ఈ లైన్ క్లోజ్ చేస్తాం 1 7 జా -7 మైనస్ ఆఫ్ మైనస్ +4 అవుతుంది 4 2 జా 8 -7 +8 సో ఇది 2 వాల్యూ చేస్తున్నాం సో 2తో -7 +8 నెక్స్ట్ సో మూడో వాల్యూ ఏంటి 4 ఈ 4తో చేసేటప్పుడు ఈ లైన్ క్రాస్ చేస్తాం సో 1 4 జా -3 2 జా 4 -6 4 -6 4 -6 చూడండి -2 -21లో 16 పోతే -5 -2 -7లో 8 పోతే 1 +4 ఇంటూ 4లో -6 పోతే -2 ఇదంతా దేనికి ఈక్వల్ అవ్వాలి 0కి సో -2 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5s are 10 -2 into 1 -2 plus into minus 4 2s are 8 is equal to 0 so +10 -2 -8 వచ్చేసి -10 is equal to 0 10లో 10 పోతే 0 is equal to 0 సో దీని డెట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి వాడు ఇచ్చినటువంటి లైన్స్ అనేవి కోప్లానర్స్ therefore given lines are coplanars